ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించి కొన్ని మాటలు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. సందేశము యొక్క సారాంశము ఏంటి అనగా, అంటే అంశభాగము, ఎవరు ప్రశాంతముగా ఉండగలరు. వాస్తవానికి శాంతముగా అని అర్థం, ప్రశాంతము కాదు, శాంతముగా. ఎవరు శాంతముగా ఉండగలరు? శాంతముగా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు నేను చదివించే ప్రతి మాటలో శాంతము, తర్వాత ఎవరు శాంతంగా ఉండలేరో కూడా చెప్తాను. 7, 8 అధ్యాయం 7, 8 వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. శాంతము గలవాడు శ్రేష్ఠుడు. మీరేమనుకోమాకంటే, ఎందుకంటే మన మందిరంలో కూడా 3-4 శాంతములు ఉన్నారు. అలా శాంతం అంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ అయిపోయి నిన్నే గీచుకోకండి. వినండి, పేరు శాంతమ్మ అని ఉంటే శాంతంగా ఉన్నట్ల ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. పేరు వల్ల శాంతము రాదు, పేరు వల్ల శాంతము రాదు. ఆ మధ్యకాలం మనం చూసాం, పేరేమో యేసు హత్య కేసులో ముద్దాయి. ఇలాగ చాలా మందిని మనం చూస్తే పేరు ఉండొచ్చు, కానీ పేరుకు తగిన జీవితం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే. అహంకారము గలవాని కంటే ఎవరు గొప్పోడు, శ్రేష్ఠుడు? శాంతము గలవాడు అన్నాడు. అప్పుడప్పుడు మనం రైటర్ల మాదిరి చెప్తాం కదండి, ఏమని? శాంతము సముద్రం కన్నా, చెప్పండి అమ్మా, శాంతము సముద్రం కన్నా గొప్పది అని అంటాం. సముద్రం ఎంత గొప్పదో మనకు తెలియదు, శాంతం ఎంత గొప్పదో మనకు తెలియదు. యేసు ప్రభుల వారు కూడా ఒక మాట చెప్పారు, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా కాదు, నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సంఘంలో ఒక యవనస్తుడు ప్రార్థిస్తున్నాడట, ప్రభువా, ఎప్పుడు విన్నాడు ఈ వాక్యం. విని 14వ అధ్యాయం 27వ వచనం చూసి, శాంతిని అనుగ్రహిస్తానన్నావు, శాంతిని ప్రభువా అని ప్రార్థన చేస్తాంటే పాస్టర్ గారు అనుకున్నారట, యవ్వనస్తుడు ఎంత మంచి ప్రార్థనాపరుడు, శాంతిని అడుగుతున్నాడని ప్రార్థన అయిపోయినా కొన్ని నిలబెట్టి, ఎరా బాబు, ఎన్ని కష్టాలు గుండా ఉన్నావు, ఏంటి ప్రార్థనలో శాంతిని అంటున్నావు అంటే, మా పక్కింట్లో అమ్మాయి పేరు శాంతి సార్, పాస్టర్ గారు, నేను అడిగింది బైబిల్లో శాంతిని కాదు, కాకపోతే బైబిల్లో పదం బాగుందని అక్కడ అన్నాడు కదని, శాంతిని మీకు అనుగ్రహించవెలుచున్నాను,
నా శాంతినే మీకు ఇస్తా అన్నావు కదా ప్రభువా, నీ శాంతినే నాకి, నీ బిడ్డలే కదా అందరూ, మీ శాంతినే నాకి అంటున్నాడు. అప్పుడు అర్థమైంది పాస్టర్ గారికి దురుద్దేశం ఏంటో. సో శాంతము అనేది ఎవరికి కలుగుతుంది, ఎలా ఉంటే కలుగుతుందో కొన్ని మాటలు చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం, సరేనా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అవి మొదటి 2 వచనాలు, మొదటి 2 వచనాలు, 1, 2 వచనాలు. నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశము నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువు, అవి దీర్ఘాయువును, సుఖ జీవంతో సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. శాంతిని నీకు కలుగ చేయును. మొదటిది ప్రియులారా, ప్రశాంతమైన జీవితం లేదా శాంతంగా ఉండేటటువంటి జీవితం అది ఉపదేశము వలన కలుగుతుంది, దేవుని మాటల వలన కలుగుతుంది. అవును, మనుషుల మాటల వలన కాదు. మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే శాంతి అనే పదానికి పర్యాయ పదం ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే సమాధానము. సమాధానం. ఒక ఆమె దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అందము ఉంది, అందాన్ని వెరవేసి సంపాదిస్తూ ఉంది, కానీ ఆమె జీవితంలో ఏమి లేదు, శాంతి లేదు. అందుకే యేసు ప్రభుల వారు ఒక ఇంట్లో ఉండి భోజనానికని వచ్చి కూర్చొని ఉంటే, అది పేతురు గారి ఇల్లు, అక్కడ కూర్చొని ఉన్నారు ఆయన. ఆమె వచ్చింది ఆ ఇంట్లోకి, వచ్చి కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలను తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఏంటి యేసు ప్రభు, తెలీదా ఆమె ఎలాంటిదో, ఆమె బ్రతికేంటో తెలీదా, ఆమెనేంటి అలాగ ఉండనిచ్చాడు అని అనుకుంటూ ఉంటే, పేతురు, నీ ఇంట్లోకి వచ్చాను నేను. ఆ రోజుల్లో యూదుల సాంప్రదాయ ప్రకారం, మనకు కూడా ఉండేది పూర్వదినాల్లో సాంప్రదాయం, ఎవరైనా బంధువులు వచ్చారు వీధిలో మన వాళ్ళు అంటే అప్పుడు అంతా పక్క పక్కన ఉండేవాళ్ళం, అన్న వదిన చెల్లి అందరు పక్క పక్కన. కాబట్టి ఎవరైనా బంధువు వస్తే ఇంట్లో ప్రతి ఒక్కరు చెంబు నీళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు బయటకు, చిన్న మా దగ్గరకు వచ్చి కాళ్ళు కడుక్కొని. ఇప్పుడు కాళ్ళు కడుక్కోడు కాదు, దుబ్బు పూసుకొని వచ్చిన ఆడ చిన్న ఆయన వస్తున్నాడంటే, నెయ్యి వాకిలట వరగి రొంత లోపలికి, మన బంధువు మన ఇంటికి గదిలే వస్తా ఉండేది. ఆ రోజు నీళ్లు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కుంటేనే లోపలికి పిలుచుకునే, కాళ్ళు కడుక్కో అనేవారు. అలాంటి సంప్రదాయం యూదుల వలన వచ్చింది. పేతురు, నీ ఇంట్లోకి వచ్చాను నేను, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా నువ్వు? ఈమె సమాధానం లేక ఉంది. అందుకే చివర్లో ఆమెతో అంటాడు 7వ అధ్యాయం లూకా సువార్తలో, అమ్మా సమాధానము గలదానవై వెళ్ళు. దానికి ముందు ఒక మాట అన్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. యేసు ప్రభుల వారి యొక్క ఉపదేశం ఎవరైతే గైకొంటారో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటారో, అననుకూలతలో కష్టాలలో సరే వారు శాంతంగా ఉండగలరు, సమాధానంగా ఉండగలరు, ధనకరు తొనకరు, ఆందోళన పడరు. ప్రభు చేస్తాలే కార్యం. కారణం ఏంటంటే ఆయన ఉపదేశం యొక్క గొప్పతనం అలాంటిది, గొప్పతనం అలాంటిది. అందుకే ఎవరు శాంతంగా ఉండగలరు అంటే ఉపదేశమును మరువక గైకొనేవారు. రెండవది చూడండి, 26వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం, 588వ పేజీలో యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు
విశ్వాసం ఉంచి ఉన్నాడు చాలు. రెండవది ప్రియులారా, రెండవది ఎవరి మనస్సు దేవుని మీద ఆధారపడతారో, దేవుని మీద ఆధారపడతారో. అందుకే మీరు బాగా గమనించండి మాట, చాలా చక్కటి మాట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు ఎలాంటి శాంతి, పూర్ణ శాంతి గలవానిగా. వాడి జీవితంలో ఎన్ని సమస్యలు గుండా వెళ్తూ ఉన్నా అతని మనస్సులో ఆనుకున్న మనస్సు ఎవరి మీద? ప్రభు మీద ఆధారపడ్డాడు. ఆనుకోవడం అంటే ఆధారపడ్డం. దేవా, ఇక నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదు. అందుకే కీర్తనాకారుడైన దావీదును మనం చూస్తే 3వ కీర్తనలో అంటాడు, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఎక్కడ రాశాడు ఆ మాట? 3వ కీర్తన మీరు చూస్తే ఊర్లో రాజభవనంలో రాశాడు ఆ మాట. కుమారుడైన అబ్షలోము తరుముతూ ఉంటే ఎప్పుడొచ్చి మింద పడతాడో ఎక్కడ చంపుతాడో తెలియనటువంటి రోజులలో అరణ్యములో ఉన్నాడు. కానీ దావీదు అంటాడు, నా ఆధారం ప్రభువా నువ్వు. చాలా మంది ఇంత సమస్య ఉంటే నీకెట్ట వస్తుంది నిద్ర, ఇంత సమస్య ఉంటే నీకెట్ట వస్తుంది నిద్ర అంటే దావీదు అంటాడు, ఆయన నా ఆధారం, నా సమస్యను ఆయన తీరుస్తాడు, నా సమస్యను ఆయన తీరుస్తాడు. మావాడు ఉన్నాడు ఇమ్మానేలు. రాత్రి కందుకూరులో ఉన్నాం మేము, ఒంగోలు దగ్గర. మీటింగ్ అయిపోయేసరికి 11:30, ఇంటికి వచ్చేసరికి 12 చిల్లర. ప్రార్థన చేసి పడుకున్నాను. వీడికి ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే మధ్యలో లేచి కేకలేస్తాడనమాట. 1 గంటకు నిద్ర పట్టింది ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధానంలో. 1 గంటకు ఎవడో వీడిని తట్టి లేపినట్టుగా చాలా స్పీడ్గా లేచి చెయ్యి ఇట్ట పొమ్మి పొమ్మదని పరుపు మీద, మెత్తని పరుపు మీద ఇట్లా పొమ్మదని దిగుతావా లేదా అంటాడు. ఎవడు దిగలరా అంటే నేను మంచం దిగాలనాగా 1600 రూపాయలు లాడ్జీలో బిల్లు కడితే దిగుతావా లేదా అంటే మంచం దిగాలంటాడా, లేకపోతే లాడ్జీ నుంచి కిందికి దిగాలంటాడా? రేయ్ ఏం దిగాలరా, పడుకోరా అని చెప్పేసానంటే వీడికి నా మాటలు ఏం గుర్తురాలే. ఇదిగో చెప్పేది అర్థం కాలే అంటాడు. మళ్ళా దిగాలంట, చెప్పేది అర్థం కావాలంట. వీడికి ప్రశాంతత లేకపోగా పక్కనలో కూడా అప్పుడే నిద్ర పట్టింది. వీడిని సముదాయించి వాడిని పడుకోబెట్టి మళ్ళా పడుకునేసరికి మళ్ళా ఒక అర్ధగంట. దావీదు అరణ్యంలో ఉండి అంటాడు, నాకు ఆయన ఆధారం కాబట్టి నేను పడుకుంటాను, నిద్రపోతాను, మళ్ళా ప్రొద్దున్నే మేలుకుంటాను. ఎందుకంటే నా కొడుకు నన్ను చంపడానికి వచ్చినా సరే నా మనస్సు నా దేవుని మీద ఆనుకుంది, ఆధారపడింది. సో మొదటిది ఉపదేశాన్ని మరొక గైకొనేవారు, రెండవది దేవుని మీద ఆధారపడేవారు. మూడవది చూద్దామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 544వ పేజీలో 27వ వచనం. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. మూడవదండి, ఎవరు శాంతంగా ఉంటారో తెలుసా? మితంగా మాట్లాడేవాళ్ళు. ఎక్కువ మాట్లాడేవాడు ఏడ సమస్య తెచ్చుకుంటాడో చెప్పలేవు. అందుకే మీరు యాకోబు రాసిన పత్రిక 1:19 చదువుతున్నప్పుడు యాకోబు అంటాడు,
ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు అది వివేకం గలవాడు కాదు, శాంతంగా ఉండేది. తక్కువ మాట్లాడేవాళ్ళు. డాక్టర్లు చాలా తక్కువ మాట్లాడతారు. చూడండి, మనం చెప్పేది ఎంత ఓపికగా వింటూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఎంత మాట్లాడాలో, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. మనం ఏమంటాం? సార్ కడుపులో నొప్పి అంటాం. రైట్. అంత మాత్రమే కాదు సార్, వీపుల్లో కూడా నొప్పి అంటాం. చెప్పు ఆయన అంటాడు, నీ నొప్పులని చెప్పు మొత్తం పైన. కడుపులో నొప్పి, వీపుల్లో నొప్పి, భుజం నొప్పి, అన్నిటికి ఇచ్చేది ఒక మాత్రే. నువ్వు అనుకుంటావు దీనికి ఒకటి దీనికి ఒకటి దీనికి ఒకటి ఇస్తాడని చెప్పేసి ఈపుకోటి కడతాడేమో అనుకుంటావు. కట్టాడప్ప. అన్నీ వినేసి నీకు గ్యాస్ ట్రబుల్ ఉంది, గ్యాస్ పట్టేస్తే మన దేహంలో 200 పైబడినటువంటి ఎముకలు ఉన్నాయి చూడు. ఎముక వంగేటప్పుడు ఆ వంగేటటువంటి కీళ్ళల్లోనంట, ఒక డాక్టర్ చెప్పింది, నేను డాక్టర్ని చదవాల, ఆ వంగేటటువంటి కీళ్ళల్లో ఈ గాలి ప్రవేశించినప్పుడు అక్కడ నొప్పి ప్రవేశిస్తుందంట. మనం ఒక తాయన ఊరుకుంటామా కదండి? ఎవరి ఎంకలేమో కానీ మన ఎంకలు మాత్రం ఎవరు ఇంచరు కాబట్టి ఎప్పుడు కావాలంటే వంచుకుంటా ఉంటాం. ఆడింత ఈడింత పట్టేసి అన్ని చెప్తానంటే లాస్ట్ కాయప్ప ఓకే ఓ బతుకుపో అని చెప్పేసి ఒక గ్యాస్ మాత్రం ఇస్తాడు. తీసుకొని వచ్చి మళ్ళా వారం పోయిన తర్వాత తగ్గిందా అని అంటే చాలా వరకు మేలు సార్ అంటాడు. మరి 200 ఎముకల్లో 200 చోట్ల గాలి పట్టింటే 200 మాత్రలు వాటికి ఇస్తే అన్నమేం తింటాం మనం? వాళ్ళు తక్కువ మాట్లాడి వైద్యాన్ని అందిస్తారు, చాలా తక్కువ మాట్లాడతారు. ఇంకా గొప్ప గొప్ప సైంటిస్టులు అయితే అస్సలు మాట్లాడరంట, చాలా తక్కువ. అదే చరిత్ర చెప్తున్న సంగతి ఏంటంటే, ఒక స్త్రీ అట రోజుకట 25,000 మాటలు మాట్లాడుతుందంట. పొరపాటుగా అది చెక్కదో డబ్బాదో అయితే ఎప్పుడో పగిలిపోయిండు కాదు. కాబట్టి ప్రభు చేసిన నోరు కాబట్టి అది ఇంకా మిగిలింది. పురుషుడు రోజుకు 10,000 నుంచి 15,000 మాటలు మాట్లాడతాడంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ మాట్లాడతారు? అమ్మ మనం మామూలు వాళ్ళం కాదు. అవకాశం లేక పులిందల్లో ఉన్నాం కానీ, లేకపోతే సోనియా గాంధీ కూతురు ఏం పేరు, ప్రియాంక, ఆమెకు కూడా పోటీ చేస్తాం మనం. ఆమె తక్కువ మాట్లాడుతుంది, మనం ఎక్కువ మాట్లాడతాం. ఇంట్లో ఎక్కువ మాట్లాడేది ఎవరంటే ఆమె తెలుసు, మీకు తెలుసు ఎవరు? అమ్మనా? స్త్రీలు. స్త్రీలు. పొరపాటుగా పురుషుడు 25,000 కాదు 15,000 కదా మాట్లాడేది. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఉండు బా రూబేన్ అన్న చెప్పినాడు ఎందుకు వచ్చింది, ఆ 15,000 కూడా కొంచెం పొదుపుగా వాడదాం. 10,000 అంటే ఏం మాట్లాడవే, ఏం మాట్లాడ, అవులే నాతో మాటలు నీకు రావులే కదా, నాతో రావులే నీకు మాటలు, ఎక్కడెక్కడో మాట్లాడతావు కానీ ఇక్కడ మాట్లాడి నీకు రావులే అని గుచ్చైనా మాట్లాడిపించుకుంటాం. వాడు ఈ మెంటల్ దాంతో ఎందుకు ఇంకా మాట్లాడతాడు పాపం. పోనీ మాట్లాడితే సమాధానంగా ఉంటామా? ఉండవు. బైబిల్ చెప్తుంది మితముగా మాట్లాడువాడు. మొన్న నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, హోమియోపతి డాక్టర్ దగ్గరికి, ఒక వ్యక్తికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు సంబంధిత వ్యాధితో వస్తే ఆయన అన్నాడు, అయ్యా మీరేం పని చేస్తారంటే పాస్ అన్నాడు అతను. నేనే చెప్పాను అన్నమాట, అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళాడు. పాస్టర్ గారు మీరు ఏమన్నా మిగతా కూడికలు ఉంటాయి? ఆదివారం ఒక్కరోజే ఉంటుందండి మాకు పల్లె అని అన్నాడు. సరే ఆదివారం ఒక్కటి ఇంకా తప్పదు కాబట్టి 1 గంట మాట్లాడండి, ప్రసంగం చేయండి, మిగతా రోజులంతా మీరు రెస్టే, దానికి విశ్రాంతి ఇవ్వడమే దానికి వైద్యం, దానికి తోడుగా ఈ మందు అని అన్నాడు. మీరు మాట్లాడగాకండి అంటే, మరి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు సార్, చేస్తే మీ భార్యకి ఏంటి మాట్లాడుతుంది అని అన్నాడు. నేను చూస్తూ ఉన్నా, సరే సార్ మాట్లాడంలే అన్నాడు. ఇప్పుడు పనిలో పని భార్య కూడా వచ్చింది కాబట్టి ఈమె నేను కూడా చూయించుకుంటా అనింది. డాక్టర్ గారితో నేను కూడా చూయించుకుంటా అంటే చూయించుకో అని అన్నాడు. చెప్పమ్మా ఏమి నీ కంప్లైంట్ అని అన్నాడు. ఈయనకేం చెప్పాడు? నువ్వు రెస్ట్ తీసుకో, మాట్లాడగాకు అని చెప్పాడు.
ఆమె రోగాలన్నీ చెప్తున్నాడు ఒక అర్ధగంట. సార్ పొద్దున్నే లేస్తానని నీరసం అంటుంది సార్, నిమ్మకాయ పిండు నీరసం అంటుంది సార్, అసలు ఏ పని చేసుకోలేదు సార్, తిన్నన్న తింటుంది, 2 తెల్లలు తింటుంది సార్, అన్నీ విడ చెప్తుంటే డాక్టర్ గారు చూసి 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 నేనేం చెప్పానయ్యా నీకు అని అన్నాడు. అదే మాట్లాడొద్దన్న. మరి అర్ధగంట సేపు ఆమె కంప్లైంట్ ఆమె చెప్పుకోదా అని మర్చిపోయింటుందని మహామేధ. బయటికి వచ్చిన తర్వాత పోతుంది, నేను చెప్పాను మాట్లాడద్దు అన్నాడు కదా, అది మెయింటైన్ చేయని అన్నాను. ఆడ కూర్చొని 10 నిమిషాలు మాట్లాడాడు నాతో. నేను అన్నాను కొంతమంది స్త్రీల కన్నా పురుషులు కూడా 30,000 మాట్లాడేటట్టున్నాడు, వాళ్ళలో వీడు ఒకడేమో అని. మితము. అందుకే గుర్తుపెట్టుకోండి, తిండి కూడా మితముగా తింటే ఆరోగ్యం. లోకంలో అంటారు కదండి, మితము లేకుండా తింటే అమృతమైనా అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలి తిండిలో. రుచిగా ఉంది కదా అని చెప్పేసానంటే సిరిసేపట్లు పడతాంటాయి కొంతమందికి. ఎంత చెమటన్న పడు, ఏం భయపడరు. అది టేస్ట్ పడింది అనుకో నాలుకకు, ఆ పక్క అమ్మకుందా, భార్యకుందా, పిల్లలకుందా, ఏమండదు, పెడతాండు. లాస్ట్ కుండంతా ఊడిచి ఇట్ట అదిరిచ్చినా కూడా అయిపోయింది అంటారు తప్ప మీరెట్ట తింటారని అడగరు. తినడం మొదలు పెడితే అందరు కదలండి, కొందరే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఏదైనా కానీ మితము. లోపల మనకు దేవుడు మంచి మిషనరీస్ పెట్టాడు. అమ్మల్ని అడగండి, మిక్సీలో కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా వేసుకున్నాం అనుకోండి దినుసులన్నీ, ఆన్ చేయగానే రొయ్యి అని తిరుగుతుంది. పూర్తిగా ఒత్తి పెట్టామనుకోండి, అది అని అంటది. అది 6 నెలలు పనిచేయాల్సింది 2 నెలలకే చలో తిరుపతి అంటది. మిక్సీలో లిమిట్ ఉంటే కొంతకాలం పనిచేసినట్టుగా దేహం కూడా కొంతకాలం బాగా చురుగ్గా పనిచేయాలి అని అంటే తినేటటువంటి సమయంలో, అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు తిండిపోతూ అయితే గొంతుకు కత్తి పెట్టుకో. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మాత్రం దేవుని మహాకృపను బట్టి ప్రభునందు ప్రియులారా, అది ఎంతన్నా బాగుంది, చక్కగా ఉంది. మనసారా తినాల్సి వచ్చినా ఇంకా కొంత కొలత వేసుకుంటా. 90% తినచ్చు అని అనుకున్నప్పుడు 70 ఆఫ్ చేసుకుంటా. ఎందుకంటే ఆ 70 కాడ ఆఫ్ చేసుకున్నాము అంటే ఇంకొంచెం అరుగుదల తొందరగా అవుతుంది. ఫుల్గా ఇటుదాకా తినేవనుకో, కూర్చున్నా, లేచినా, తెంపుతాన్నే అన్నీ చేస్తాయి. లాస్ట్కి తెంచాల్సింది తెంచితే కానీ అరగదు. అవసరం అంటారంతా. సో మితంగా ఉండాలి, తిండైనా నోటి మాట అయినా. మరి మమ్మల్ని అంతగా తిడతావన్నా నువ్వు? మిమ్మల్ని ఆడ తిడతానా నేను? తిడతానని మీరు అనుకుంటే కదా, దానికి నన్ను ఏం చేయమంటారు? ఈ సందేశం ప్రార్థనకు, ఉపదేశానికి, అన్నిటికీ మితంగా ఉండాలి. ప్రార్థన కూడా చెప్పింది మర్చిపోయింటారు, అన్ని చేసింటారు, ఇంకా అన్ని చేసింటాం. ఇంకో మాట చూద్దామా, ఎవరు శాంతంగా ఉంటారో? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఎవరు శాంతంగా ఉంటారో చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవుని రాకడకు సిద్ధపడేవారు శాంతంగా ఉంటారు. ఆయన రాకడ ఎప్పుడన్నా రాని, మనం సిద్ధపాటు కలిగి ఉన్నామనుకోండి, ప్రశాంతంగా ఉంటాం. పెళ్ళిళ్ళు వచ్చారో, అబ్బాయినో అమ్మాయినో చూసుకోవడానికి వస్తున్నాం అని చెప్పారు, ఇక్కడే భోంచేసి పోతాం అని చెప్పేసి అన్నారు. చాలా టెన్షన్ ఉంటుంది. అన్ని చేసి పెట్టుకున్న తర్వాత
వాళ్ళు ఎప్పుడైనా రాని ప్రశాంతంగా ఉంటాం. అలాగే దేవుని రాకడకు సిద్ధపడిన వారు శాంతంగా ఉన్నారు. 2:25 అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తే 2 గుంపులు, ఒకరు బుద్ధి గలవారు, మరొకరు బుద్ధి లేనివారు. ఇద్దరు వచ్చారు. ఇద్దరు దివిటీలు పట్టుకొని ఉన్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు అని స్వరం వినిపించగానే ఆన్ చేశారు వాళ్ళు. వీళ్ళు ముందే సిద్ధంగా ఆరిపోతాయన్నప్పుడు మరికొంత నూనెను సిద్ధపరుచుకొని ఉన్నారు. వీళ్ళు శాంతంగా ఉన్నారు. వాళ్ళది ఆరిపోతా వెలుగుతా ఉంది. అయ్యా కొంచెం వేయండి అన్నారు. మాకు మీకు ఇద్దరికి సరిపోదేమో, మీరు అమ్మే వాళ్ళ కడిపే కొనుక్కోపోండి అన్నారు. వాళ్ళు కొననీకి పోగానే పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉన్నారు ప్రభుతో. ప్రభునందు ప్రియులారా, సిద్ధపాటు కలిగిన వారు, దేవుని రాకడకు సిద్ధపాటు కలిగిన వారు శాంతముగా ఉంటారు. ఎన్ని చూసాం? 4 చూసాం కదండి. ఇంకా 2 తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. తలలు ఉంచుతాను, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా శాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నారు. ఉపదేశమును మరొక గైకొను వారు శాంతముగా ఉంటారు అని, దేవుని మీద ఆధారపడువారు, మితముగా మాట్లాడువారు, దేవుని రాకడకు సిద్ధపడువారు శాంతముగా అన్నారు. నాయనా, నీ ఉపదేశాలు ఎన్నో వింటున్నాను. నా మాటలు మాధుర్యత మీకు తెలుసు. నేనేం మాట్లాడాలో తెలియక మాట్లాడి సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటా. దయతో నన్ను శాంతంగా, ఎవరు శాంతంగా ఉండరో కూడా తర్వాత విషయంలో చూద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధిగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎంత మంచి దేవుడవు నాయన. మా జీవితాలలో శాంతము, ప్రశాంతత కరువైపోతూ ఉన్నప్పుడు మేము ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో మాకు తెలియచేస్తున్న విధానమును బట్టి స్తోత్రములు. నీ మాటల మాధుర్యత విన్న నీ బిడ్డలమైన మేము నీ వాక్య ప్రకారముగా నడుచుకొని మీ మీద ఆధారపడి మీ ఉపదేశమును అనుసరించి మితముగా మాట్లాడి మీరు రాకడకు సిద్ధపడుతూ శాంతకరమైన జీవితాన్ని ఈ వాక్యం విన్న మా ప్రియులు ప్రకటించిన దీన సేవకుడు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఓ నాయనా, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.